ఇద్దరు ఎమ్మెల్యేలు మారారు, మూడవ ఎమ్మెల్యే వచ్చారు. అయినప్పటికీ జంగారెడ్డిగూడెంలో రైతు బజార్ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. రైతు బజార్ కలలాగానే మిగిలిపోతుందని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు భావిస్తున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే మాజీ మంత్రి పీతల సుజాత హయాంలో రైతు బజార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లోతుగా ఉన్న స్థలాన్ని అప్పటి టీడీపీ నాయకులు మట్టి తోలి మెరక చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నమట్ల ఎలిజా గెలుపొందారు. 2020 సెప్టెంబర్ 12వ తేదీన శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రౌండ్ వర్క్ చేసి పునాది నిర్మించి రూపాన్ని తీసుకువచ్చారు. దరిమిల రైతు బజార్ నిర్మాణం ఆగిపోయింది. మరలా నేడు రైతు బజార్ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించారు, ఇసుకను తోలారు. మరలా రైతు బజార్ నిర్మాణంపై ఆశలు కలుగుతున్నాయి. ఈసారైనా పూర్తి స్థాయిలో రైతు బజార్ నిర్మాణం చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తారా, లేక మరేదైనా కారణాలు చూపి నిలుపుదల చేస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ దృష్ట్యా రైతు బజార్ ఎంతో అవసరమని ప్రజలతో పాటు రైతులు సైతం చెబుతున్నారు. ఈ రైతు బజార్ నిర్మాణంపై సీనియర్ పాత్రికేయులు రమణారావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో రైతు బజార్ నిర్మాణం గత 2 దశాబ్దాలుగా నానుతూ ఈ రోజుకి ఆ నిర్మాణం కార్యక్రమం ప్రారంభించడం చాలా శుభపరిణామం. దీని గురించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు ఇచ్చిన హామీతోటి ఈ రోజున చింతలపూడి ఏఎంసీ వారు అసంపూర్తిగా ఉన్న రైతు బజార్ నిర్మాణాన్ని పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరు కల్లా ప్రజలకి, వినియోగదారులకి, రైతులకి అందించడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ రైతు బజార్ వలన పరిసర ప్రాంతాల్లోని రైతులు తమ పంటలను తీసుకొచ్చి అమ్ముకోవడానికి, వినియోగదారులు సరసమైన ధరలకి కొనుగోలు చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా దీని నిర్మాణం ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే ఈ విషయంలో ఎక్కువగా కృషి చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారికి, ఎంపీ గారికి, అలాగే చింతలపూడి ఏఎంసీ చైర్మన్ చీదరాల లక్ష్మీపార్వతి మధుబాబు గారికి, జనసేన నాయకులు మధుబాబు గారికి ప్రత్యేకంగా జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజల తరఫున, జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి నూతన సంవత్సరం కానుకగా అందించాలని వారిని మరీ కోరుతున్నాను.